హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే దిస్ ఈస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ముందు వీడియోలో మా పాప 15th బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్స్చేంజ్ ప్లేస్లో చేశాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అన్ని ఎక్స్చేంజ్ ప్లేస్లో చేసిన తర్వాత బర్త్డే రోజు డే టైంలో మేము ఏమేమి చేసామో, ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మా పాప బర్త్డే రోజు తనకిష్టమైన అమెరికన్ డ్రీమ్ మాల్కు వచ్చాము. ఇప్పుడు కనిపిస్తుంది అది ఒక స్టేడియము, దీని పేరు మెట్ లైఫ్ స్టేడియము. ఈ అమెరికన్ డ్రీమ్ మాల్, ఈ మెట్ లైఫ్ స్టేడియము పక్క పక్కనే ఉంటాయి, మధ్యలో ఒక హైవే ఉంటుంది. ఈ అమెరికన్ డ్రీమ్ మాల్ నుంచి ఆ స్టేడియంకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ గుండా వెళ్ళొచ్చు. మేము న్యూయార్క్, న్యూజెర్సీ వెళ్ళినప్పుడల్లా అమెరికన్ డ్రీమ్ మాల్కు వెళ్దామా అని అడుగుతూ ఉండేది. ఫైనల్గా తన బర్త్డే రోజు తనకిష్టమైన అమెరికన్ డ్రీమ్ మాల్కు వచ్చేసినాము. ఈ అమెరికన్ డ్రీమ్ మాల్ ఏంటంటే లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా బ్రాండెడ్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి, థీమ్ పార్క్ ఉంటుంది, వాటర్ పార్క్ మెయిన్ అయితే, ఇంకా స్కీ లోప్ కూడా ఉంటుంది. మొత్తానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ అన్నమాట ఇది. ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా రైడ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము షాపింగ్ మాల్ లోపలికి ఎంటర్ అయ్యాము. మా సుష్మిత వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. మేము డైరెక్ట్గా లంచ్ చేసిన తర్వాత అరౌండ్ 2 o'clock కల్లా మాల్కు వచ్చేసాము. మా సుష్మిత వాళ్ళు వచ్చారు, అందరం కలిసి లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము. అందరం కలిసి అలా నడుచుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము. ప్రతిదానికి అక్కడ QR కోడ్ స్కాన్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని మనం కావాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సీ లైఫ్కు వచ్చాము, ఇక్కడ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొత్తం షుగర్తోనే కట్టిండ్రు. దాని కింద ఉన్న ఆర్చ్ కూడా మొత్తము క్యాండీస్తో కట్టిండ్రు. దాని లోపలికి వెళ్తే ఆ స్టోర్లో మొత్తం క్యాండీసే ఉన్నాయి, మొత్తం చాలా బాగుంది అది. ఇప్పుడు డ్రీమ్ వర్క్ వాటర్ పార్క్కు వచ్చాము. దాని లోపలికి అయితే వెళ్ళలేదు, చాలా ప్రైజీగా ఉంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 అవుతుంది, ఇంకా వద్దులే అని చెప్పేసి ఇక్కడ షీప్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ షీప్ లోపల మొత్తం ఇసుక ఉందంట, అది ఊపుతున్నారు, సౌండ్ వస్తుంది మమ్మీ, ఇందులో అంతా శాండ్ ఉందని చెప్తున్నారు. పిల్లలు ఇక్కడ చాలాసేపు ఆడిన తర్వాత పక్కనే ఉన్న నికోలిడియన్ యూనివర్స్కు వెళ్ళాము. అక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు దాదాపు అన్ని రైడ్స్ ఎక్కిండ్రు, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ నికోలిడియన్ యూనివర్సిటీలోనే లైవ్ మ్యూజిక్ షో ఉంటుంది. డోరా లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళతో చేయిస్తారు. పిల్లలకు ఆ క్యారెక్టర్స్ బాగా అర్థమవుతాయి మనకంటే కదా, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు.
ఇప్పుడు నికోలిడియన్ యూనివర్స్‌కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా బావుంది. Start us off and we follow along. Alright, I think we can try that. We're gonna party, party, and run. Now we swing our arms and we clap our hands. Come on everybody, do your dance. And we turn it up, turn it up. Then we swing, what you got, team it? Okay, I think we can try that. Come, let's turn it up. Bring it down, boogie, oogie. Bring it down, boogie, oogie. Come, turn it up. Bring it down. It's on the pony now. Hey, and we go. And kick me. Sit our arms at me. Clap our hands at me. Kick at me. Do my dance and we turn it up. Turn it up. And we swing. Who out there knows how to go surfing? Oh, wow, come catch these waves. Well, I see you in the front. Hey. Wait a minute, is that a wave? It's getting bigger. Oh no! ఇక్కడ పిల్లలు రోలర్ కోస్టర్ ఎక్కుతామంటే టికెట్స్ గురించి లైన్‌లో నిల్చున్నాము. ఆ పక్కన ఉన్న కారసోల్లో మా ధృతి, సన్వితి ఇద్దరు ఎక్కారు.
చిన్న పిల్లలకైతే పక్కన పేరెంట్స్ సపోర్ట్‌గా కూర్చోవాల్సి ఉంటుంది. ఇక్కడ మా సుధా మాధురికి పక్కన కూర్చొని వెళ్తున్నారు. తర్వాత మా సాన్వి రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత మా వినయ్ రోప్ వాక్ చేస్తానంటే అక్కడికి వెళ్తున్నాము. మా వినయ్ రోప్ వాక్ వెళ్ళినప్పుడు చాలా టైం పడుతుంది కదా రావడానికి. మేము అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. పిల్లలు ఇలా డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. రైడ్స్ ఎక్కిన తర్వాత పిల్లలకి ఆకలేస్తుందంటే ఏమన్నా తినిపిద్దామని బయటకొచ్చాము. మా సుష్మిత వాళ్ళు ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయక్క పిల్లలని ఎక్కించుకొని వస్తాము. మీరు వెళ్ళండి అంటే వచ్చాము. ఇక్కడ చూడండి ఇది మొత్తము క్యాండీతోనే కట్టిండ్రు. చాలా బాగుంది. పిల్లలు నాన్ వెజ్ తినరు కదా! ఇంకా వెజ్ కోసమని వెతుకుతున్నాము. పైన టాప్ ఫ్లోర్ వరకు వెళ్ళి వెతికినాము గానీ వాళ్ళకు నచ్చింది దొరకలేదు. ఇంకా ఇక్కడేం తినలేదు. బయటకెళ్ళి డిన్నర్ చేసాము. ఈ అమెరికన్ డ్రీమ్ మాల్ మొత్తము ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇండోర్ వాటర్ పార్కు, ఇండోర్ థీమ్ పార్కు, ఇప్పుడు ఇండోర్ స్కీయింగ్ దగ్గరకొచ్చాము. ఆ పైనుంచి ఆ స్నో బోర్డ్ పైన కిందికి ఇలా వస్తుంటారు. చాలా బాగుంటది. ఆ పక్కన రైడ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ డ్రీమ్ మాల్ అమెరికాలోనే సెకండ్ లార్జెస్ట్ షాపింగ్ మాల్. చాలా పెద్దగా ఉంటుంది. మేమైతే 30% కవర్ చేసామనుకుంటా. మిగతాదంతా అసలు టైం లేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాలి. చాలా బాగుంది. ఇంత పెద్ద షాపింగ్ మాల్‌ని ఒక్క రోజులో కవర్ చేయాలంటే చాలా కష్టము. ఒకరోజు వాటర్ పార్క్‌కి, ఒకరోజు రైడ్స్‌కి, ఒకరోజు ఈ స్నో స్కీయింగ్‌కి అలా వస్తే ఫుల్లు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా షాపింగ్ మాల్ కూడా ఉంటాయి. అసలు మేమైతే అటు సైడ్ చూడనే లేదు. ఇప్పుడు మా సుష్మిత వాళ్ళొచ్చారు. మేము పైన ఫ్లోర్‌లో ఉన్నాము. ఇంకా కాల్ చేసి ఇద్దరం కలిసిన తర్వాత పిల్లలు ఇక్కడ రైడ్ ఎక్కుతామంటే వాళ్ళని ఎక్కించిన తర్వాత మేము బయటకెళ్ళి ఇంకా డిన్నర్ చేసి ఇంటికెళ్ళాము.
ఇక్కడ మా సన్విత్, అద్రితి ఆ రైడ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మచ్ ఫన్ అంటుంది. వాళ్ళ అన్నయ్యను మంచిగా పట్టుకొని రైడ్‌ను ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత మేము బయటకొచ్చాము. ఇక్కడ పార్కింగ్ లాట్ చాలా తక్కువ ఉంది. $5 ఇక్కడ మెట్‌లైఫ్ స్టేడియం దగ్గర పార్కింగ్ లాట్ చూడండి ఎంత ఫుల్ అయిందో. ఆఫ్టర్‌నూన్ మొత్తం ఖాళీగా ఉండే గదా! ఈవినింగ్ ఏమన్నా మ్యాచ్ ఉందేమో అసలు ఫుల్ అయిపోయింది పార్కింగ్ లాట్. ఇక్కడ నుండి మేము డైరెక్ట్‌గా ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇండియన్ స్ట్రీట్‌లో ఉన్న పరివార్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇది మొత్తము జెర్సీ సిటీలో ఉన్న ఇండియన్ స్ట్రీట్. ఇక్కడ మొత్తము ఇండియన్ షాప్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం కోటిలాగా అనిపించింది. కోటిలో ఉన్న ఫీలింగే అనిపించింది. మొత్తం ఇండియన్స్, ఇండియన్ స్టోర్స్, ఆ ట్రాఫిక్ మొత్తం ఇండియా లాగానే ఉంది ఇక్కడ. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా కష్టము. రోడ్డు పక్కనే పార్క్ చేయాలి. చాలా సేపు తిరిగిన తర్వాత ఒక ప్లేస్‌లో పార్క్ చేశాము. ఈ ఇండియా స్ట్రీట్‌లో వెహికల్స్ చాలా వస్తున్నాయి. ఇండియాలో క్రాస్ చేసినట్టే చూసుకుంటూ మెల్లిగా రోడ్డు క్రాస్ చేసి పర్వార్ రెస్టారెంట్‌కి వచ్చినాము. ఈ పర్వార్ రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా బాగుండే. మా పిల్లలు వెజిటేరియన్ కాబట్టి వాళ్ళది ఎప్పుడు స్టాండర్డ్ మెనూ ఉంటుంది. గార్లిక్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా, వెజ్ దమ్ బిర్యానీ, గోబీ మంచూరియా ఆర్ వెజ్ మంచూరియా ఇదే వాళ్ళ స్టాండర్డ్ మెనూ. అందరం కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు మా సుష్మిత ఇంటికెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మూవీ టైం పెట్టుకుందాం అనగానే మా సాన్వి ఫ్యామిలీ మూవీ టైమా ఓకే అంది. మాకు కూడా తన బర్త్‌డే సీక్రెట్ వీడియో డిస్‌ప్లే చేయాలి కాబట్టి మాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక టాప్ ఒకటి చేంజ్ చేసుకుంది. మంచిగా ఫ్రిడ్జ్‌లో నుంచి కేక్ పెట్టుకొని వచ్చి కూర్చొని ఇంకా మూవీ టైం కదా! మూవీ ఆన్ చేయండి అని అడిగింది. అప్పుడు వాళ్ళ బాబాయ్ టీవీ ఆన్ చేసి వీడియో డిస్‌ప్లే చేశాడు. తన రియాక్షన్ చూడండి. సౌండ్ పెట్టలేరు. Hi Sammy, wish you happy birthday to you. Everything happy returns of the day. Full record. Sammy, hi Sammy, happy birthday to you. Everyone's planning it, Sharu. Chitama, happy birthday to you. Chikama, happy birthday to you. Hi Sammy, happy birthday to you. అక్కడ కూర్చోపో. అక్కయ్య పక్కన కూర్చో. Hi Sammy, wish you many more happy returns of the day. Wish you happy birthday to you. Sammy, happy birthday ra. God bless you. Rakiya? Happy birthday. ఇది WhatsApp లో సెండ్ చేశారు. Adriti, say happy birthday to you, Akka. Happy birthday, Sammy. Have a blast. Thank you. ఎవరు ప్లానింగ్ ఇచ్చారు? వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరు ప్లాన్ చేశారు అని అంటే నేనే చేశానంటే నా దగ్గరకు వచ్చి కిస్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్తుంది. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే మంచిగా వీడియో రికార్డు చేసి పంపించినందుకు. అలాగే మా పాపకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.